గంగమ్మ తల్లి జాతర ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక శక్తివంతమైన మరియు ముఖ్యమైన జానపద పండుగ. ఈ 8 రోజుల పండుగను సాధారణంగా మే నెలలో నిర్వహిస్తారు. తిరుపతి ప్రాంతాన్ని రక్షించే దేవత మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లెలుగా భావించే గంగమ్మ తల్లిని ఈ సమయంలో పూజిస్తారు. ఈ జాతర స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాల యొక్క ప్రత్యేకమైన వ్యక్తీకరణ. ఇది ఒక బలమైన పురాణంలో లోతుగా పాతుకుపోయింది. గంగమ్మ తల్లి పురాణం. చాలా కాలం క్రితం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతం పాలెగొండలు అనే దుష్ట పాలకుడి యొక్క నిరంకుశ పాలనలో ఉంది. అతను స్త్రీలను వేధించడంలో ఖ్యాతిగాంచాడు. ప్రజలు భయం మరియు నిరాశలో జీవించారు. వారి దుస్థితికి చలించిన జగన్మాత తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో గంగమ్మగా జన్మించింది. ఆమె శక్తివంతమైన మరియు అందమైన మహిళగా ఎదిగింది. పాలెగొండలు గంగమ్మను తన దుష్ట కోరికలకు లోను చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె తన భయంకరమైన విశ్వరూపం చూపించింది. ఆమె శక్తికి భయపడి పాలెగొండలు పారిపోయి దాక్కున్నాడు. అతన్ని బయటకు లాగే అతని దురాగతాలను అంతం చేయడానికి గంగమ్మ ఒక ప్రణాళిక వేసింది. గంగ జాతర. గంగ జాతర వేషధారణలు మరియు భక్తితో కూడిన వారం. 7 రోజుల పాటు తిరుపతి ప్రజలు విచిత్ర వేషధారణలో పాల్గొంటారు. వింతైన మరియు వివిధ రకాల వేషధారణలు ధరించే ఆచారం. ఈ సంప్రదాయం జాతరకు కేంద్రమైనది మరియు పాలెగొండలను గందరగోళానికి గురిచేసి దాక్కున్న చోటు నుండి బయటకు రప్పించడానికి ఇది ఒక మార్గంగా నమ్ముతారు. పండుగ సమయంలో పాటించే కొన్ని ముఖ్యమైన వేషం ఆచారాలు. చాటింపు. జాతర అర్ధరాత్రి చేసే ఒక అధికారిక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఇది జాతర ప్రారంభాన్ని తెలియజేస్తుంది. భైరాగి వేషం. మొదటి రోజున భక్తులు సన్యాసుల వలె దుస్తులు ధరిస్తారు. తమ శరీరంపై తెల్లటి పేస్ట్ పూసుకుంటారు మరియు స్వచ్ఛత మరియు భక్తికి చిహ్నంగా రెల్లకాయ పండ్ల దండలు ధరిస్తారు. బండ వేషం. మరుసటి రోజు పాల్గొనేవారు తమ శరీరంపై కుంకుమ పూసుకుంటారు మరియు తల చుట్టూ రిబ్బన్లు కట్టుకుంటారు. ఊరేగింపులను ఆలయం వైపు కొనసాగిస్తారు. మాతంగి వేషం. అత్యంత ముఖ్యమైన వేషం లలో ఒకటిగా పరిగణించబడే ఈ వేషంలో లింగ భేదం లేకుండా భక్తులు చీరలు మరియు ఆభరణాలతో సహా సాంప్రదాయకంగా స్త్రీలు ధరించే దుస్తులను ధరిస్తారు. ఇది దేవతకు సంపూర్ణ శరణాగతి మరియు భక్తికి చిహ్నం. దొరవేషం. సాంప్రదాయకంగా 5వ రోజున కైకాల సామాజిక వర్గానికి చెందిన సభ్యులు వారి వంశపారంపర్య హక్కు ప్రకారం రాజు, దొర దుస్తులను ధరిస్తారు. ఇది పురాణాన్ని తిరిగి నటించడంలో ఒక ముఖ్యమైన భాగం. సున్నపు కుండలు. 6వ రోజున భక్తులు తమ శరీరంపై బొగ్గు చుక్కలతో కలిపిన తెల్లటి పేస్ట్ పూసుకుంటారు మరియు ఆలయం చుట్టూ కుండలను మోస్తారు. ఇది శుద్ధికి చిహ్నమైన ఆచారం. ఈ 7 రోజుల పాటు భక్తులు ప్రార్థనలు చేస్తారు, వివిధ ఆచారాలను నిర్వహిస్తారు మరియు గంగమ్మ తల్లి విగ్రహాన్ని వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ వాతావరణం శక్తివంతమైన ఉత్సాహం, భక్తి పాటలు మరియు విభిన్నమైన మరియు సింబాలిక్ దుస్తులు ధరించిన ప్రజల ప్రత్యేక దృశ్యాలతో నిండి ఉంటుంది. ముగింపు. గంగమ్మ జాతర. 7వ మరియు చివరి రోజు పండుగ యొక్క ముగింపు గంగమ్మ జాతర. ఈ రోజున భక్తులు దేవతకు ప్రత్యేక ప్రార్థనలు మరియు పొంగలి, బియ్యంతో చేసిన వంటకం మరియు చీరలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ రోజున గంగమ్మ, దొర, రాజు వేషంలో వచ్చి పాలెగొండలను ఎదుర్కొని ఓడించి భూమికి శాంతి మరియు న్యాయాన్ని పునరుద్ధరించిందని నమ్ముతారు. చివరి రోజు అర్ధరాత్రి దేవత యొక్క మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు మరియు చెంప తొలగింపు అనే ఒక సింబాలిక్ ఆచారం నిర్వహిస్తారు. ఇది జాతర ముగింపును సూచిస్తుంది. విగ్రహం నుండి తీసిన మట్టిని భక్తులకు పంచుతారు. అది వైద్యం చేసే శక్తిని కలిగి ఉంటుందని వారు నమ్ముతారు. సాంస్కృతిక ప్రాముఖ్యత. గంగమ్మ తల్లి జాతర కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు, ఇది సమాజం యొక్క సాంస్కృతిక వారసత్వానికి శక్తివంతమైన వ్యక్తీకరణ. ఇది ఐక్యత, భక్తి మరియు స్థానిక సంప్రదాయాలతో లోతైన అనుబంధాన్ని పెంపొందిస్తుంది. ప్రత్యేకమైన ఆచారాలు. ముఖ్యంగా వేషం ఆచారాలు ఈ ప్రాంతం యొక్క విభిన్న జానపద సంప్రదాయాలను మరియు వారి జీవితాలలో దేవత యొక్క శక్తివంతమైన పాత్రను తెలియజేస్తాయి.
ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని మరియు గంగమ్మ తల్లి యొక్క రక్షణాత్మక స్వభావాన్ని గుర్తుచేస్తుంది. నేడు కూడా గంగమ్మ తల్లి జాతర ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వివిధ ప్రదేశాల నుండి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇది తిరుపతి ప్రాంతం యొక్క శాశ్వత విశ్వాసం మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.